ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందుకంటే ఏ ముహూర్తంలో ఈ స్కూల్ పునాది వేశామో భగవంతుడు ఆ చౌడేశ్వరి తల్లి అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళింది ఈ విద్యాసంస్థని. మొదట 1999లో స్కూల్ ప్రారంభించినప్పుడు మా బంధువుల పిల్లలు కూడా మా స్కూల్లో చేరలేదు, మన స్కూల్లో చేరలేదు. మీకు మా పిల్లలే చదువులు చెప్తారా, మీరేం చెప్తారా మా పిల్లలకు చదువులు అని సరదాగా ఆట పట్టించారు. కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించారు. మా మీద నమ్మకం, భరోసా ఉంచి పిల్లల్ని చేర్పించింది నానా దర్గా ఏరియా, నిజావళి కాలనీ, గజ్జలరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి. ఆ తల్లిదండ్రులకి పాదాభివందనం. తర్వాత హాస్టల్ స్టార్ట్ చేస్తానట్లే తిరుమల దేవరపల్లి, చెవిటివారిపల్లి, రాట్నాలపల్లి, ఈ నల్లజరు నుంచి వచ్చినటువంటి ఆ గ్రామాలు తల్లిదండ్రులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా విద్యాసంస్థలకి అల్యూమినీ ఫంక్షన్స్ జరుగుతుంటాయి, మన స్కూల్కి సంబంధించి జరగలేదు. ఇది మొదటి ఫంక్షన్. వాళ్ళందరి కృషి మూలంగా ఈ సంస్థ ఇవాళ ఈ విధంగా పరిడవిల్లుతోంది. 27 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని హోల్డ్ చేసుకోవడం మేము సాధించిన గొప్ప విషయంగా నేను అనుకుంటాను. మంచి ఉపాధ్యాయుల్ని నిలబెట్టుకోవడమే గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. 27 సంవత్సరాలుగా మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి దేవి మేడం గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేడం రాలేదు, ఇవాళ 27 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. స్టిల్ షీ ఈజ్ వర్కింగ్. నెక్స్ట్ అక్టోబర్ కూడా మేడం ఇక్కడే వర్క్ చేస్తారు. అలాగే దాని తర్వాత నారాయణ సార్ ఉన్నారు, చంద్ర సార్ ఉన్నారు. నారాయణ సార్ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. రుద్రమరెడ్డి సార్ ఉన్నారు, కేఎల్ఎన్ ప్రసాద్ సార్ ఉన్నారు, ఫిజిక్స్ బాబా సార్ ఉన్నారు. ఫిజిక్స్ బాబా సార్ వచ్చారు ఇవాళ. ఈ రీసెంట్ బ్యాచ్లకి తెలియకపోవచ్చు, మనం ఒక ఇన్స్టిట్యూట్గా హై స్కూల్ ఎడ్యుకేషన్ సౌండ్గా ఇవ్వడానికి కారణం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు చాలా బాగుండాలి. అందులో భాగంగా ఫిజిక్స్కి రైట్ ఫౌండేషన్ స్టార్టింగ్లో వచ్చిన బాబా సార్. బాబా సార్కి గట్టిగా చెప్పట్లు కొట్టాలి మీరు. అలాగే ఫిజిక్స్ అనిల్ సార్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో శంకర్ సార్, సుదర్శన్ సార్, రుద్రమరెడ్డి సార్. హలో, మన సిద్ధారెడ్డి సార్ ఫిజిక్స్. చాలా మంది ఉన్నారు. గురు సార్, లాంగ్వేజెస్లో కూడా చాలా మంది. యాసిన్ సార్. ఒకప్పుడు టీం ఎలా ఉండేదంటే అద్భుతంగా ఉండేది, ఒకరితో ఒకరు పోటీ పడి ఎక్కువ పీరియడ్స్ మాకు కావాలని వర్క్ చేసేవాళ్ళం. అది పిల్లలందరికీ తెలుసు. సునీల్ సార్, చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చి గవర్నమెంట్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు రీసెంట్ గా ఉన్న, నేను ఆ పాత పేర్లు ఎందుకు చెప్పానంటే చాలా మందికి తెలియదు కాబట్టి, ఇప్పుడు రీసెంట్ టీచర్స్ మీకు అందరికీ తెలుసు. ఈ ఫ్లోలో మన లాంగ్వేజ్ టీచర్స్ కూడా ఉన్నారు. ఎవరైనా పేర్లు మిస్ అయినా మనది 100 మంది పైన ఉంటారు టీచర్స్. మా పేరు చెప్పలేదు అనుకోవద్దండి. వీళ్ళందరి కృషి మూలంగా ఇవాళ ఒక మంచి విద్యా సంస్థను మన కదిరిలో రన్ చేయగలుగుతున్నాం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రీయూనియన్ ఎందుకు అనంటే, నార్మల్గా ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి అల్యూమినీ ఉంటుంది, ఇయర్లీ వన్స్ కలుస్తూ ఉంటారు. ఈ కలవడం మూలంగా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది పిల్లలకి. మన దీంట్లో ప్రతి బ్యాచ్ పిల్లలు మాతో టచ్లో ఉన్నారు. ప్రతి బ్యాచ్ పిల్లలు మమ్మల్ని కలుస్తున్నారు. ప్రతి బ్యాచ్ పిల్లలు స్కూల్తో కనెక్ట్ అయి ఉన్నారు. మోర్ దాన్ 10,000 స్టూడెంట్స్ ఉన్నటువంటి గొప్ప ఫ్యామిలీ ఉంది. 10,000 మంది కుటుంబం ఇది. ఓసా వాల్మీకి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ 10,000 మంది పైసలకు సభ్యులు ఉన్నటువంటి సంస్థ. కానీ మీరు ఒక బ్యాచ్ ఇంకొక బ్యాచ్తో ఇంటర్ కనెక్షన్ లేదు. ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ లేఆఫ్స్ ఉండడం, ఎక్కువ మంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు పేరెంట్స్ కూడా రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయడము, మా పిల్లలకి ఎక్కడుంటే జాబ్ ఉంటే చూడండి సార్ అనడము, ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత సీనియర్ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, వాళ్ళతోటి వీళ్ళకి మెంటారింగ్ ఎందుకు చేయించకూడదు, వాళ్ళతోటి వీళ్ళకి గైడెన్స్ ఇప్పిస్తే, కెరీర్ గైడెన్స్ లాంటివి ఇప్పిస్తే యూస్ఫుల్గా ఉంటుంది కదా. అలాగే మొన్న 15 రోజుల క్రితం ఒకటి చూశాను, బాగా చదివే పిల్లాడు. సడన్గా మా ఇంటి ముందర ఆటో పోతుంది, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఇట్లా చూస్తే వాడు ఆటో తోలుతున్నాడు. స్కూల్ డేస్లో వాడు బాగా చదివే పిల్లాడు. మనసు చాలా బాధపడింది.
అంటే అనుకున్న స్థాయిలో సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు, మంచి స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మనం ఏం చేయలేమా? చదువు చెప్పడం 10వ క్లాస్ వరకు అయిపోయింది. ఆఫ్టర్ సెటిల్మెంట్కి మనం ఉపయోగపడగలిగే స్థాయిలో మనం ఉన్నాం కదా. 10,000 మందితో కూడుకున్న కుటుంబం కదా మనది. వాళ్ళకు మనం ఏదైనా చేయగలమా? ఇంకొంతమంది స్టార్టప్ ఐడియాస్తో వస్తుంటారు. సార్ ఇటువంటిది ఒక ఐడియా ఉంది సార్, దీన్ని ఏదైనా చేద్దాం సార్. మన ఒక అబ్బాయి వచ్చాడు, తెలుగు మీడియం అబ్బాయి. వాడి దగ్గర అంత స్టఫ్ ఉంటుందని నేను అనుకోలేదు. హీఈ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్లో డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాడు, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. 2-3 ప్రాజెక్ట్స్ చేశాడు. 2-3 ప్రాజెక్ట్స్లో 4 to 5 CR సంపాదించాడు. యాక్సిడెంటల్గా బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ ఏదో విజిట్ పెట్టి అక్కడ కలిశాడు అబ్బాయి. నేను చేస్తున్నాను సార్ దీని మార్కెటింగ్ అని చెప్పన్నాడు. నాకు అనిపించింది లెట్ అస్ వర్క్ టుగెదర్గా, మంది ఏదైనా ప్రాజెక్ట్ ఉంది చేద్దామని చెప్పంటే చేద్దాం సార్, మన దానికి మార్కెటింగ్ ఉంది సార్, నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి సార్ అన్నాడు. వెరీ గుడ్. వాడు నాకు ప్రేమతోనే అడిగాడు. లెట్ అస్ వర్క్ టుగెదర్ అని చెప్పాను. ఇట్లా బాగా మంచి క్రియేటివ్ ఐడియాస్తో ఉన్న పిల్లలు ఉన్నారు. సో వీళ్ళకి మన కుటుంబం ఓసా హెల్ప్ కావాలి. అలాగే కింద స్థాయిలో ఇబ్బంది పడుతున్న కూడా హెల్ప్ కావాలి. దానికోసం అన్ని బ్యాచ్ల్ని కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఓసా మీటింగ్ మనం అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మామూలుగా స్కూల్ రీయూనియన్లో ఎప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. స్కూల్లోంచి బయటకు వస్తానంటే మనకు కొత్త విషయాలన్నీ మనకు తెలుస్తాయి. యూనివర్సిటీలో అడుగు పెడతానంటే కులాలు వచ్చేస్తాయి. ఇటు నుంచి అమెరికా పోతేనే కుల సంఘాలు వచ్చేస్తాయి. ఏ కులము మతము ఏ పట్టింపు లేకుండా స్వచ్ఛంగా కలిసి ఉండే పీరియడ్ బిలో 10th క్లాస్. అవునా కదా? అక్కడ కలిస్తే అదే ప్యూరిటీ మళ్ళీ వస్తుంది, అదే ప్యూర్ థాట్స్ మళ్ళీ వస్తాయి, అదే షేరింగ్ మళ్ళీ ఉంటుంది. మామూలుగా జో హ్యారిస్ అని ఇద్దరు సైంటిస్టులు 1955లో ఒక కమ్యూనికేషన్ థియరీ ప్రపోజ్ చేశారు. కమ్యూనికేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ విధంగా జరిగితే బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. మన గురించి మనకు తెలుసు, మన గురించి మన ఎదుటోడికి తెలుసు అనుకో, బ్రాడ్ వింటూ ఉంటుంది, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఏ విషయాలన్నీ. మన ప్లస్ తెలుసు, మన మైనస్ మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఈ ఎవరికి తెలిసి ఉంటాయి? స్కూల్ ఫ్రెండ్స్కే, వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. మన గురించి మనకు మాత్రమే తెలుసు, వానికి తెలియదు అనుకో. లేదా మన గురించి మనకు తెలియదు, వానికి తెలుసు అనుకో. లేదా మన గురించి మనకు తెలియదు, వానికి తెలియదు అనుకో. కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండదు. ఆ ఫీడ్బ్యాక్ కూడా మనం ప్రాపర్ రిసీవ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ విండో ఏదైతే ఉందో మనం అన్నీ పంచుకునే వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ బాగుంటుంది. అందుకే స్కూల్ రీయూనియన్ అనేది ఎప్పుడు కూడా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇక్కడ చిన్న సమస్య ఉంటుంది, చాలామందికి రావాలని ఉంటుంది, రాలేరు. ఎందుకంటే వాళ్ళంతా సాఫ్ట్వేర్ కదా, జాబ్స్లో ఉన్నారు. నేనేదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను, పోతే చిన్నతనంగా ఉంటుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. ఏం చిన్నతనంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కలిసినప్పుడు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఐడియాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మన సీనియర్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. నిన్న నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక అబ్బాయి MBA చేశాడు, నగేష్ అని చెప్పేసి. పిల్లలు ట్విన్స్, 2 పిల్లలు మన స్కూల్లో చేర్పించడానికి వచ్చాడు. ఏం చేస్తున్నారు అని అడిగాను. వాడు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నాడు హైదరాబాద్లో, ఈ మ్యాన్ పవర్కి సంబంధించి. నేను స్టన్ అయినాను, ఎట్లున్నారు మన పిల్లలు, ఎంత బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి. నలుగురిని కలిస్తే మాకే ఆశ్చర్యంగా ఆనందంగా ఎట్లా అనిపిస్తుందో మీకు కూడా కలిసినప్పుడు ఆ సక్సెస్ స్టోరీ దేవేకి వచ్చిందే. అక్క ఒకసారి ప్లీజ్ గట్టిగా. నేను అక్క రాలేదు అనుకున్నా. ఆ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, కమ్యూనికేషను, నాలెడ్జ్ మూలంగా ఎనర్జీ వస్తుంది. మా స్కూల్ అల్యూమిని ఫంక్షన్స్ చాలా రోజులు జరుగుతున్నాయి, మేము అటెండ్ అవుతాం. మా స్కూల్ చాలా లిమిటెడ్ స్ట్రెంత్, టోటల్ స్కూల్ స్ట్రెంత్ ఎప్పుడు 300 ఉంటుంది. అల్యూమిని బ్యాచ్ కలిసినప్పుడంతా తక్కువ స్ట్రెంత్. మా 10th క్లాస్ బ్యాచ్ 78 కలిసినప్పుడు మా స్కూల్ బ్యాచ్లో దాదాపు 15 మంది ఆర్టీసీ డిపార్ట్మెంట్లో చేరిపోయిన 10th అయితేనే 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకునేసి డ్రైవర్స్, కండక్టర్స్గా. మొదట్లో వాళ్ళు కలవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. బాగా సెటిల్ అయిపోయి పెరికాల డాక్టర్స్గా ఉండేవాళ్ళు కూడా 10-15 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అదే పనిగా వాళ్ళు తగ్గి వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అట్లా ఇట్లని బాగా మనస్ఫూర్తిగా డౌన్ టు అర్త్ వెళ్ళి షేర్ చేసుకోవడం మూలంగా ఇప్పుడు రీయూనియన్ అంటే ఫస్ట్ వాళ్ళే ఉంటారు. సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కేల్లో వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే బాగా సెటిల్ అయిన మా పిల్లల కన్నా ఆర్టీసీ జాబ్ చేసుకుంటున్న వాళ్ళ పిల్లలు ఐఐటీలకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు దే ఆర్ ప్రౌడ్ ఫాదర్స్. ఇప్పుడు మాకు చిన్నతనంగా ఉంటుంది రీయూనియన్కి వెళ్ళాలంటే. ఇది ఎప్పుడు భేషజాలు పెట్టుకోకుండా కలిసే ప్లాట్ఫామ్. ఇక్కడెక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే ప్లాట్ఫామ్ పెట్టుకోకుండా కలవాల్సిన, భేదాలు పెట్టుకోకుండా కలవాల్సిన ప్లాట్ఫామ్. అటువంటి ప్లాట్ఫామ్ మళ్ళీ మీకు ఒకటి ఇవ్వాలా. తర్వాత
మంది 10,000 మంది ఉండేటువంటి కుటుంబం అకస్మాత్తుగా ఆపదలు వస్తుంటాయి. మనలో ఒకటికి యాక్సిడెంట్ అవుతుంది, మనలో ఒకటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 10,000 మంది కమ్యూనిటీ ఉండేటువంటి గ్రూప్ మంది ఒక్క కాల్ రైట్ చేస్తే ఒక్కొక్కరు 5 రూపాయలు ఫోన్పే చేసిన 50,000 రూపాయలు. అవునా కదా? 10,000 లీడ్స్ ఇంత పెద్ద కుటుంబం మంది. మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం స్కూల్ యాక్టివిటీస్లో మీరు సపోర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో ఎదుగుదలకు మీకు స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీరు ఒక స్టార్టప్ ఐడియాతో వచ్చిన మీ తరఫున మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా రెడీగా ఉంటుంది మేనేజ్మెంట్ అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. వీటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని డిజైన్ చేసుకునేసి మిమ్మల్ని అందరినీ ఇంటర్కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ ద గుడ్ వీ డూ టు ఈచ్ అదర్, ఇట్ విల్ కమ్ బ్యాక్. చాలామంది అనుకుంటుంటారు ఎవడో పోడు, ఆ బ్యాచ్ వాడు ఈ బ్యాచ్ వాడు, వానికి మనం చేస్తే ఏమొస్తుందని చెప్పారు. ఖచ్చితంగా ఇట్ కమ్స్ బ్యాక్. మొన్న మా రీయూనియన్లో ఒక అబ్బాయి చనిపోయాడు. ఈజ్ అ నాట్ రిచ్ ఎంప్లాయీ. వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చేలాగా చేశాం. తర్వాత నాకు పర్సనల్గా ఒక ఇష్యూ వచ్చింది. మా స్కూల్ హిస్టరీలో సివిల్ సర్వీసెస్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా బ్యాచ్లో కూడా 2 ఉన్నారు. 78 2 సివిల్ సర్వీసెస్ కొట్టారు. ఐ అప్రోచ్ సీనియర్ ఆఫీసర్, ఈజ్ ఫ్రమ్ అవర్ స్కూల్. నా సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది. నాకు ₹1,00,00,000 మిగిలింది. ఇవన్నీ చూసినప్పుడు మనకింత ఉంది కదా, మన వాళ్ళు ఎందుకు ఇంటర్కనెక్ట్ చేయలేకపోతున్నాం. అందుకని దానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఉద్దేశించింది ఈ మీటింగ్. తర్వాత మీకు చెప్పాను, వాట్ ఎవర్ ద గుడ్ వీ డూ దట్ కమ్స్ బ్యాక్ అని. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 2 స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి రోజువారీ ఖర్చులకి డబ్బులు షార్టేజ్ వస్తూ ఉంటుంది. ఏదో విధంగా కొంత సంపాదించేద్దాంరా, సంపాదించి మన ఖర్చులు కావాలి కదా అని చెప్పి ఇద్దరు ప్లాన్ వేసుకునేసి మ్యూజికల్ కన్సర్ట్ పెడతారు. ఒక పియానో వాయించే మ్యూజిషియన్ని ఎంగేజ్ చేసుకునేసి ఒక మ్యూజికల్ కన్సర్ట్ పెడతారు. ఆ మ్యూజిషియన్ ఏం చెప్తా అంటే, మీరు ఏమన్నా చేసుకోండి, ఎంతన్నా కలెక్ట్ చేసుకోండి, నాకు $2,000 అయితే కంపల్సరీ ఇవ్వాలంటారు. వాళ్ళు మ్యూజికల్ కన్సర్ట్ కండక్ట్ చేస్తారు. $1,600 మాత్రమే వచ్చింది. వీళ్ళకి లాభం రాకపోగా వీళ్ళు ఆయనకు $400 బాకీ పడినారు. ఆయనకు విషయం చెప్పి $1,600 ఇచ్చేసి ఇంకా $400కి వీడు ఒక $200కి వాడు ఒక $200కి చెక్ ఇచ్చినారు. ఆయన ఒప్పుకోకుండా $1,600 రిటర్న్ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మీకు ఎంత డబ్బు వచ్చిందో అంతా పట్టుకునేసి మిగతాది నాకు ఇండి అన్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ ఖర్చులు పట్టుకొని మిగతాది ఆయనకి ఇచ్చినారు. గడిచిపోయింది. కొన్నేళ్ళు అయిన తర్వాత ఈ మ్యూజిషియన్ పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయినారు, పాడరాస్కి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది పోలాండ్లో. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఏం చేయాలి అర్థం కాక అమెరికాలో ఉండే ఫుడ్ అండ్ రిలీఫ్ బ్యూరోకి ఒక లెటర్ రాస్తాడు ఆయన, మమ్మల్ని ఆదుకోండి, మా దేశాన్ని ఆహార సంక్షోభం ఏర్పడింది. ఇమ్మీడియట్గా 1,000 టన్నుల ఆహార ధాన్యాలు పోలాండ్కి వచ్చేసినాయి. ఈయన థ్యాంక్స్ చెప్దామని అడిగిపోయినాడు. ఆ ఫుడ్ అండ్ రిలీఫ్ బ్యూరో చైర్మన్ వచ్చేసి హెర్బర్ట్ కూపర్ కలిసి థ్యాంక్స్ చెప్తే, మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు సార్, ఆల్రెడీ అయిపోయింది మై థ్యాంక్స్ అన్నాడు. ఈ ఇద్దరు స్టూడెంట్స్లో వాడగడు. He paid his thanks by sending tons of food grains to Poland. టైం గ్యాప్ అంతే. మనం చేసిన మంచి తిరిగి మనకు వస్తుంది. మనం చిన్న మాట సాయం చేస్తే చాలు. మనమేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. చిన్న మాట సాయం. మన జూనియర్ ఎవడు ఉంటాడు, అన్న ఎట్లుందన్నా, ఎక్కడ చూసినా లేఅప్స్ ఉన్నాయన్నా, నాకు జాబ్ పోతుంది, ఎట్లా, ఏదైనా వేరే కోర్స్ చేయమంటావా, ఎట్లా, ఏంటి, ఒక మాట సాయం మనం చేస్తే చాలు. నిన్న ఒక ఫన్నీ థింగ్ జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పుడు పడుకున్నా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్ మీరు ఇల్లు కడుతున్నారు కదా, దానికి యూపీవీసీ విండోస్ అవి సప్లై చేస్తాను సార్, నాకు ఒక కంపెనీ ఉంది అని చెప్పి కాల్ చేశారు. బాబు నేను ఆల్రెడీ వుడ్ తెచ్చుకున్నాను, ఐ వాంట్ గో విత్ వుడ్, యూపీవీసీ వద్దు అన్నాను. సార్ నేను మీ స్టూడెంట్ అనిల్ క్లోజ్ ఫ్రెండ్ అని సార్ అన్నా. ఇట్స్ ఏ రెఫరెన్స్. నా స్టూడెంట్ క్లోజ్ ఫ్రెండ్. ఎక్కడున్నావు అన్నా, బిల్డింగ్ దగ్గర ఉన్నాను సార్ అన్నా. సరే వస్తానని చెప్పి పడుకున్నాను, మొంగడుకుని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అబ్బాయి ఒకసారి మా ఫాదర్ వాళ్ళు భద్రాచలం వెళ్తే వాళ్ళ ఫాదర్ భద్రాచలంలో వర్క్ చేస్తాడు. మన స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ ఫ్రెండ్ కాబట్టి వాడు మన అమ్మ నాన్నను చూసినాడు. వాల్మీకి స్కూల్లో వీళ్ళని వాడు చూసి గుర్తుపట్టి అకామిడేషన్ అంతా ప్రొవైడ్ చేసి హెల్ప్ చేసినాడు, గుర్తు చేశాడు అబ్బాయి. సో విండోస్ వర్క్ కాకుండా వేరే గ్లాస్ వర్క్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చాం. 1 రెఫరెన్స్.
మీ స్టూడెంట్ అనిల్ క్లోజ్ ఫ్రెండ్ సార్ నేను అన్నాడు. అంటే మన రెఫరెన్స్లో ఎక్కడ ఎంత యూజ్ అయితే చూడు, ఒక్క మాట సాయం. కాబట్టి ఈ ప్లాట్ఫామ్, ఈ స్ట్రెంగ్త్కి మీకు యాడ్ ఆన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యూనియన్ మీటింగ్ పెట్టాము. ఈ ఓసా అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మ్యాక్సిమం ప్రతి బ్యాచ్ నుంచి ఒక్కొక్క స్టూడెంట్ని ఒక రిప్రజెంటేటివ్గా పెడతాం. ఫస్ట్ కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఒక యాప్ కూడా 40 డేస్లో ఒక యాప్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ యాప్లో మిమ్మల్ని అందరినీ యాడ్ ఆన్ చేస్తాం. ఒక 3000 మందికి డేటా లేదు, 7000 మంది డేటా ఆల్రెడీ ఉంది. మీకు అందరికీ మెసేజ్లు కూడా వచ్చుంటాయి, అవునా కదా? సో అందరినీ ఒక యాప్లో ఇంక్లూడ్ చేస్తాం. మీ పర్సనల్ బిజినెస్కి, మీ పర్సనల్ గైడెన్స్కి, మీ పర్సనల్ ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్కి, బ్యాంక్ లోన్స్కి అన్నిటికీ కూడా ఓసా విల్ వర్క్, ఓసా విల్ సపోర్ట్ యూ, ఓసా విల్ స్ట్రెంగ్థెన్ యూ, ఓసా విల్ బి దేర్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్న్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ ఓసా పనిచేసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతాం. తర్వాత మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే, వాట్ ఎవర్ ద కాల్ వీ టేక్, వీ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ టు అవర్ సొసైటీ. వాట్ ఎవర్ ద గ్రేట్ థింగ్స్ వీ వాంట్ టు అచీవ్, we need to pay one thing, that is taking responsibility. సర్వీస్ యాక్టివిటీస్కి ఏదైనా కాల్ ఇచ్చినప్పుడు మీ పరిధిలో రెస్పాండ్ అయ్యి ఓసా గౌరవాన్ని పెంచవలసింది అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేస్తారా సర్వీస్ యాక్టివిటీస్? చేస్తారా? ఆల్రెడీ మా అమ్మాయి అభిక్ పేరు మీద మనం సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం, మీరు అందరూ చూస్తూ ఉంటారు. కరోనా టైంలో కూడా చాలామంది కరోనాతో చనిపోయిన పేషెంట్లకి దహన సంస్కారాలు, అంత్యక్రియలు చేసే పని మనం చేసాం. దానికి మన అభిజ్ఞ ఫౌండేషన్ వాలంటీర్స్ చాలామంది ఒళ్ళు గగుడు పుట్టేటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. తనకల్లు మండలంలో ఒక ప్రెగ్నెంట్ కరోనాతో చనిపోతే, 8th month 9th month ప్రెగ్నెంట్ కరోనాతో చనిపోతే వాళ్ళ బంధువులు కూడా ఎవరు దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. మన వాలంటీర్స్, అభిజ్ఞ ఫౌండేషన్ వాలంటీర్స్ మాస్కులు వేసుకొనేసి గుర్తుగా ఆమెను పూడ్చిపెట్టేటప్పుడు వాళ్ళకు విచిత్రమైన కోరిక అడిగినారు. కడుపులో బేబీ ఉంటుంది కదా, ఒక్కసారి మొహం చూపించండి. అసలే కరోనాతో చనిపోయిన పేషెంట్, ముట్టుకోవడానికి ఇబ్బంది. అటువంటి పరిస్థితుల్లో మన అలీ ధైర్యంగా పొట్ట కోసి బేబీని బయటికి తీసి వాళ్ళ పేరెంట్కి, వాళ్ళ ఫాదర్కి మొహం చూపించి, మళ్ళీ బేబీ కూడా ఆల్రెడీ చనిపోయింది, మళ్ళీ బేబీతో కలిపి బేబీని కూడా దహన సంస్కారాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు వాలంటీర్స్గా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. మీకు అటువంటి బరువైన యాక్టివిటీస్ ఏమి ఉండవు, వెరీ సింపుల్ కాల్. చేస్తారా అంతా? వర్షాలు బాగా పడినాయి, అందరూ ఒక మొక్క నాటి సెల్ఫీ తీసుకుని నాకు వాట్సాప్లో షేర్ చేయండి. 10,000 మంది ఉన్నాం, 10,000 మొక్కలు మనం నాటిస్తే పర్యావరణానికి కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటాం. పెద్ద బరువైన పని అయితే కాదు కదా. పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా లేదా? రైట్. ఇంకొక రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, కార్పొరేట్ పంజాబ్ వచ్చిన తర్వాత మనలాంటి బీ టౌన్స్లో ఇండిజినస్గా బిజినెస్ చేసుకుంటున్న వ్యాపారస్తులందరికీ జీవనోపాధి కోల్పోతున్నారు. రీసెంట్గా 3 days బ్యాక్ నేను హెయిర్ కట్ చేసుకునేటప్పుడు బార్బర్ మురళి ఇంటికి వచ్చి హెయిర్ కట్ చేస్తాడు. మురళి కార్పొరేట్ ఏవో 2-3 వచ్చినట్టున్నాయి బార్బర్ షాప్స్, మీ పరిస్థితి ఎలా ఉందంటే, పాత వాళ్ళు ముసలి వాళ్ళంతా మా దగ్గరికి వస్తున్నారు సార్, యూత్ ఎవరు మా దగ్గరికి రావడం లేదు, యూత్ అంతా కార్పొరేట్ దానికి వెళ్తున్నారు సార్ అని అంటున్నారు. ఐ రిక్వెస్ట్ యూ మై డియర్ యంగ్ ఫెలోస్, మీరు బెంగళూరులో ఎక్కడున్నా ఏ షాప్ పోయినా పర్వాలేదు, కదిరికి సెలవులకు వచ్చినప్పుడు మాత్రం హెయిర్ కట్ కానీ, షేవింగ్ కానీ, హెయిర్ డైకి కానీ పాత షాపులకే వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. మన సొంత వాళ్ళని తగ్గిస్తాం. ఇది నాట్ అవర్ రైట్, మన రైట్. ఇది మన ఊరు. మన ఊరిలో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అందరూ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంది కరువు నేల కదిరి, కానీ టాలెంట్ కొదవలేదు. అద్భుతమైన టాలెంట్ ఉంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా ఫస్ట్ ర్యాంక్ ఎవరు అంటే కదిరి వాళ్ళదే. డిఎస్సి జరిగినా, ఇంకోటి జరిగినా అద్భుతమైన టాలెంట్ ఉంది. మనది కరువు నేల కాబట్టి సర్వైవల్ స్కిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి మన వాళ్ళకి. అట్ ద సేమ్, మీరు గుర్తుందో లేదో, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. నేను బాగా గమనిస్తున్నా. రండి, ఔత్సాహికులు రండి, ఇండస్ట్రియల్గా కూడా మన ఊరిని డెవలప్ చేసుకుందాం. అవకాశాలు లేక వేలాది మంది బెంగళూరుకి, హైదరాబాద్కి మైగ్రేట్ అయి వెళ్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కాకుండా ఎవరన్నా ఔత్సాహికులు వచ్చి ఇండస్ట్రీ సెటప్ చేసే వాళ్ళంటే కూడా ప్రభుత్వ పరంగా చేసి సాయం చేస్తాం, వ్యక్తిగతంగా చేసే సాయం చేస్తాం, బ్యాంకుల నుంచి చేసేసినట్టు చేస్తాం.
ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ఉంటాం. మన ఊర్లో ఉపాధి పెంచవలసిందిగా చాలామంది బిగినింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. 2002 బ్యాచ్ మధు, ప్లీజ్ గెట్ మధు. 2002 బ్యాచ్ టాపర్ మధుసూదన్ రెడ్డి, 2002 బ్యాచ్ టాపర్. సో 2003 బ్యాచ్ వాళ్ళు వచ్చారు, 4 బ్యాచ్ వాళ్ళు వచ్చారు. ఒకసారి హ్యాండ్స్ రైట్ చేసి లేదా మొహాలు చూపించండి ప్లీజ్. రైట్ ఉన్నారు పాత బ్యాచ్ వాళ్ళు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. Let us work together. Let us grow our town. Let us bring a prestigious name to our town. మన ఊరి పేరు మనం నిలుపుకునేలాగా